రైట్. సోషల్ మీడియా వచ్చిన తరువాత చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఇలా అసలు ఎలాంటి భేదము లేకుండా సోషల్ మీడియానైతే వాడుతూ ఉన్నారు. టెక్నాలజీ అప్‌గ్రేడ్ అవుతున్న కొద్దీ ఏ రకంగా వాడాలి, ఏ పద్ధతుల్లో వాడాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది. పుట్టిన పిల్లాడు గూడా ఫోను పట్టుకొని ఆడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో, అట్ ద సేమ్ టైమ్ స్కూల్స్‌లో గూడా సోషల్ మీడియాకి సంబంధించి ఫోన్స్‌ని అలౌ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆన్‌లైన్ క్లాసెస్ అంటూ ఉన్నారు. సో, ఇటువంటి నేపథ్యంలోని వాళ్ళు పనికొచ్చే వీడియోస్ కన్నా పనికిరాని, పనికిమాలిన వీడియోస్‌నే ఎక్కువ వాళ్ళకి ఆ పాపప్స్ కింద వచ్చేస్తూ ఉన్నాయి. కొన్ని తెలిసి చూస్తుంటే, కొన్ని తెలియకుండా వాటిని టచ్ అయిపోయి చూడాల్సిన పరిస్థితొస్తోంది. సో, దీనివలన ప్రమాదం పొంచి ఉంది. అలాగే దీనికి సంబంధించి క్రైమ్ రేట్ గూడా పెరుగుతోంది అని ప్రతి ఒక్క విషయాన్ని గూడా బేరీజ్ వేసుకొని ప్రస్తుతం అయితే కొన్ని రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అని జెప్పేసి. అయితే పూర్తిగా బ్యాన్ జేస్తారా? ఏ వయసు వారికి బ్యాన్ జేస్తారు? వయసు పరిమితి ఏమైనా ఉందా? అసలు ఎవరెవరికి బ్యాన్ జేస్తున్నారు? ఇట్లా ఇంకేవైనా ఇతర దేశాలు గాని, ఇతర రాష్ట్రాలు గాని బ్యాన్ చేశాయా? సో, ఈ డీటెయిల్స్ అన్నీ గూడా ఒకసారి మనం తెలుసుకుందాము. మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ ఆదిత్య ఉన్నారు. ఆదిత్యతో మాట్లాడదాం. ఆదిత్య, ఏంటి అసలు? అంటే ప్రస్తుతం వింటూ ఉన్నాము ఏపీలో సోషల్ మీడియా బ్యాన్ అని జెప్పేసి. ఏంటి మీ దగ్గరున్న డీటెయిల్స్? ఏపీ ఒక్కటేనా? ఇంకా ఇతర రాష్ట్రాలు ఇంకా ఏమేం బ్యాన్ జేసే ప్లాన్‌లో ఉన్నాయి? రైట్. ఇప్పుడు సోషల్ మీడియా పైన ఈ వినియోగం పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 13 ఏళ్లలో పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధిస్తున్నట్లుగా హ్మ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ ఆయన ఈ కీలక విషయాన్నైతే వెల్లడించారు. రాబోయే 90 రోజుల్లోగా దీనికి సంబంధించిన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని సీఎం స్పష్టం చేయడం అయితే జరిగింది. అయితే ఇక 13 సంవత్సరాల, 16 సంవత్సరాల వయసున్న పిల్లలకా అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. హ్మ్. అయితే అంటే ఏ వయసున్న పిల్లల విషయంలో ఎటువంటి ఆంక్షలు విధించాలనే దానిపైన ప్రభుత్వం చర్చిస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. దీనిపై అందరితో చర్చించి ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కూడా వెల్లడించారు. హ్మ్. అయితే ఇంతకు ముందే కర్ణాటకలో మనం చూసాం. 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య గారు కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఇలా హ్మ్. అంటే మైనర్స్ కు లేకుంటే పిల్లలకు వీళ్ళకు సోషల్ మీడియా వినియోగం పైన కాస్త ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా ఒక బ్యాన్లు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు కర్ణాటక తీసుకొచ్చేసింది, ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చేసింది అండ్ గోవా ఇప్పుడు ఆలోచన అయితే చేస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇక మున్ముందు ఇది మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకు సోషల్ మీడియాని ఇప్పుడు వీళ్ళకు బ్యాన్ చేస్తున్నారు అనే విషయం పైన ఒకసారి డిస్కస్ చేస్తే, ఇది వల్ల మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి పిల్లలకు అని చెప్పేసి. అంటే అధిక సోషల్ మీడియా వాడడం వల్ల ఆందోళన పెరిగిపోతుంది, డిప్రెషను, తక్కువ ఆత్మవిశ్వాసము, శరీర ఇమేజ్ సమస్యలు ఇటువంటివన్నీ పెరిగిపోతున్నాయని ఎక్కువ రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దీన్ని బ్యాన్ కైతే తీసుకొచ్చారు. అండ్ ఈవెన్ నారా లోకేష్ గారు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. హ్మ్. పిల్లలు ఎప్పుడు కూడా స్క్రీన్ మీద ఉండడం వల్ల వాళ్ళ దృష్టి తగ్గుతుందని చెప్పేసి, చదువు కూడా ప్రభావితం అవుతుందని, నిద్రలేమి సమస్యలు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుందని, ఇటువంటి కారణాల వల్ల కూడా పిల్లల హెల్త్ కు డ్యామేజ్ అవుతుందన్న నేపథ్యంలో హ్మ్. వీటిని తీసుకొస్తున్నామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారు కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది. ఇంకా ఆయన చెప్పారు, పిల్లలు హానికరమైన కంటెంట్, సైబర్ బుల్లింగ్, ఆన్లైన్ అబ్యూస్ గురవుతున్నారని, ముఖ్యంగా బాలికలు, మహిళల పైన అబ్యూస్ పెరిగింది. హ్మ్. పిల్లలు ఎమోషనల్ గా మెచ్యూర్ కానందున దాన్ని అర్థం చేసుకోలేరని, అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరని చెప్పేసి కూడా లోకేష్ గారు అయితే స్పష్టం చేశారు. హ్మ్. ఇక మళ్ళీ ఇప్పుడు అడిక్టివ్ ఆల్గారిథమ్స్ ఉంటాయి. అంటే కొన్ని ప్లాట్‌ఫార్మ్‌లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఎక్కువ టైం స్పెండ్ చేసేలా ప్లాట్‌ఫార్మ్ ని డిజైన్ చేస్తాయి. హ్మ్. దీంతో వాళ్ళు అట్రాక్టివ్ గురైపోయి ఆ ప్లాట్‌ఫార్మ్ మీదనే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనకేదైనా నచ్చిందనుకో కంటెంట్, హ్మ్. దాన్ని అలాగే తదుపరి చూస్తూ ఉంటాం. హ్మ్. బ్యాక్ రాలేం. అవును. అటువంటివి చిల్డ్రన్స్ కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే కంటెంట్ ని వాళ్ళు పెట్టడం వలన వాళ్ళు ఎక్కువ సేపు టైం దాంట్లోనే స్పెండ్ చేసేస్తున్నారు. హ్మ్. అలా అడిక్టివ్ అల్గారిథమ్స్ పెరిగిపోయి వాళ్ళ అట్రాక్ట్ పెరిగిపోయి వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఇది కూడా కారణం అవుతున్నారు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవ్వడం, అవును. మిస్ఇన్ఫర్మేషన్, ఆన్లైన్ గ్రూమింగ్, స్లీప్ డిస్టర్బెన్స్, సోషల్ ఇంటరాక్షన్ తగ్గడం వంటివి, ఇటువంటివన్నీ కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ హెల్త్ మీద డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి, ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఇటువంటి నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకురావడం అయితే జరిగింది. అయితే గతంలో ఇది ఆస్ట్రేలియాలో అయితే అమలవుతుంది. ఆస్ట్రేలియాలో కూడా అండర్ 16 బ్యాన్ ఉంది. హ్మ్. ఇప్పుడు ఇది గ్లోబల్ ట్రెండ్ గా అయితే మారింది. భారత్ లో కూడా ఇప్పుడు దాన్నే తీసుకొచ్చి కర్ణాటకలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు హ్మ్. ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టబోతున్నారు. ఆహ్, తొందరలో గోవాలో కూడా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక మున్ముందు మిగతా రాష్ట్రాలకు కూడా
ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ ఆలోచిస్తున్నారు 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వాళ్ళకి సోషల్ మీడియా వినియోగం మీద బ్యాన్ విధిస్తే వాళ్ళ హెల్త్ కు సంబంధించి, ఎడ్యుకేషన్ కు సంబంధించి వాళ్ళకే బెటర్ గా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళ టైం ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఇన్ని ఇబ్బందుల కారణంగా ఇది బ్యాన్ చేస్తే వాళ్ళు కాస్త బెటర్ గా ఉంటారు. ఇంకో కొత్త జనరేషన్ క్రియేట్ అవుతుంది అన్న నేపథ్యంలో ఇప్పుడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరి చూడాలి ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి కూడా వెయిట్ చేసి చూడాలి మిగతా రాష్ట్రాల్లో కూడా. సో ఆ విధంగా అయితే ఈ నిర్ణయాలు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే తీసుకుంది. సో తొందరలో అమల్లోకి రావచ్చు. ఇప్పుడు కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది, బిల్లు ప్రవేశపెట్టడం, చర్చ వాటికి సంబంధించి ఉంటుంది కాబట్టి సో తొందరలో అయితే ఇవి అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అయితే ఆదిత్య, ఇందులో ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు ఏంటంటే ఏపీలోనైతే 15 ఇయర్స్ బిలో అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇప్పుడు మనం బయట అంతా కూడా అండర్ 16 చూసాము. సో ఇక్కడ అండర్ 15 అని అంటూ ఉన్నారంటే అండర్ 13 కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నాము అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. అంటే ఒక్కొక్కరు రకరకాల అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏపీ గవర్నమెంట్ అయితే అసలు పర్టికులర్ గా ఇప్పుడు దేని మీద ఇవ్వాలనుకుంటుంది, ఎంత ఏజ్ లిమిట్? ఇప్పుడు 13 అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అయితే 16 మేము చర్చల్లో ఉన్నాం, చర్చించుకుంటున్నాం. అది అందరూ దానికి ఓకే అంటే ఏకాభిప్రాయంతో 16 ఏజ్ పెడతామని చెప్పేసి ప్రకటించారు. ఆస్ట్రేలియాలో అయితే అండర్ 16 ఉంది, కర్ణాటకలో కూడా అండర్ 16 అని చెప్పారు. ఇప్పుడు ఏపీలో ఆలోచిస్తున్నారు 13, 16 అని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా అయితే 13 అని చెప్పేసి ప్రకటించారు. కాకపోతే 16 దాని గురించి చర్చించుకుంటున్నాం అని చెప్పారు కాబట్టి సో ఆ రెండిట్లలో ఒకటి ఏదో ఒకటి క్లారిటీ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఒక క్లియర్ గా తెలిసిపోతుంది 16, 13 అని చెప్పేసి. నా మటుకైతే చాలా మంది 16 పెడితే బాగుంటుంది అన్న అభిప్రాయాలే వస్తున్నాయి. సో 16 కూడా అంటే ఆ ఏజ్ వరకు కూడా ఇది ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి సో అక్కడి వరకు పెడితే బాగుంటుంది అన్న అభిప్రాయాలు నెటిజన్స్ దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. చూడాలి. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే ప్రెసెంట్ సోషల్ మీడియాని బ్యాన్ చేయాలి అండర్ 13 ఇయర్స్ అని చెప్పేసి అయితే పెడుతున్నారు అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆస్ట్రేలియాలోనే, అలాగే కర్ణాటకలోనే, అంటే గోవాలో కూడా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది చేయడానికి. అండ్ ఇప్పుడు ఏపీలోనే ఫస్ట్ అయితే అసలు ఏపీఏ పెట్టాలనుకుంది, ఏపీ ప్రాసెస్ లో ఉంది. ఈ లోపే కర్ణాటక అయితే డెసిషన్ తీసుకుంది, ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది. సో కొంచెం లేట్ అయింది ఏపీ. బట్ ఇప్పుడు ఏపీ అయితే మాత్రము నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు గారు మొత్తం ప్రభుత్వం అంతా కూడా చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. చాలా మంది ఏంటంటే అండర్ 16 పెడితే బాగుంటుంది, అంటే 16 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇది చూడడానికి వీల్లేదు, సోషల్ మీడియా యూజ్ చేయకూడదు అని. సో ఇది కూడా ఒక రకంగా కరెక్టే అనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ఎందుకనంటే 16 ఇయర్స్ అండ్ లేదా 18 ఇయర్స్ అట్లీస్ట్, అంటే బిలో మైనర్ ఏజ్ పెట్టినా కూడా కొంత మనము రిస్ట్రిక్ట్ చేయడానికి అప్పుడప్పుడే వాళ్ళకి ఆర్గాన్స్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఏమైనా రాంగ్ వీడియోస్ ఏమైనా వాళ్ళు చూడాల్సి వచ్చినా కూడా దానిలోని సో అది వాళ్ళకి యాక్సెస్ లేకుండా చేయగలిగితే ఇంకా కొంచెం క్రైమ్ రేట్ ను కూడా తగ్గించే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అండ్ 13 ఇయర్స్ బిలో అంటే చాలా మంది ఏమంటున్నారంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ అవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు అంతా డిజిటల్ ప్రపంచం అయిపోయింది కదా, డిజిటల్లో పాఠాలు నేర్పుతున్న స్కూల్స్ చాలా ఉన్నాయి, మెయిన్ గా డిజిటల్ మీద కాన్సన్ట్రేట్ చేసి. సో ఏమైనా ప్రాజెక్ట్స్ చేసినా ఏం చేసినా కూడా డిజిటల్ అనేది చాలా అవసరం. సో మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది అని. 13 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 10th క్లాస్, సో అబవ్ ఉన్న వాళ్ళు అంటే 16 ఇయర్స్ అంటే వాళ్ళకి ఇంటర్మీడియట్ అది కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అట్లా పెడితే బాగుంటుంది అనేది చాలా మంది వాదిస్తూ ఉన్నారు. మెయిన్ గా ఇప్పుడు వాళ్ళ చదువుల కోసం ఉపయోగపడేదానికన్నా ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంది. అంటే దానిలో రకరకాల గేమ్స్ ప్లే చేస్తూ గేమ్స్ వస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటారు. అండ్ రకరకాల సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్ వస్తూ ఉంటుంది, దానికి ఏజ్ లిమిట్ అడుగుతుంది, వీళ్ళు జస్ట్ ఫేక్ దాంతోనే ఇంటరాక్ట్ అయిపోతూ ఉన్నారు. సో ఇది కూడా చాలా ప్రమాదానికి దారి తీస్తుంది కాబట్టి సో 18 ఇయర్స్ పెట్టినా కూడా బాగానే ఉంటుంది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు ఏంటి, అసలు ఏపీలోనైతే ఏ ఏజ్ వాళ్ళకి బ్యాన్ చేస్తారు అనేది అయితే మాత్రం మనకి ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పుకోవాలి. అయితే ఓవరాల్ గా కేంద్రమే నిర్ణయం తీసుకుంటే ఇంకా బెటర్ కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే సెంట్రల్ నుంచే ఒక డెసిషన్ వచ్చేస్తే మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా ఇది అప్లై అయిపోతుంది అని చెప్పేసి సో సెంట్రల్ డెసిషన్ తీసుకుంటే బాగుండేది 18 ఇయర్స్ బిలో ఆర్ 16 ఇయర్స్ బిలో అని. సో చూద్దాం ఇంకా సెంట్రల్ నుంచి కూడా దీనికి సంబంధించి ఏమైనా ఒకే రూల్ ఏమైనా పాస్ అవుతుందా వన్ కార్డ్ టైప్ లోని. సో ఇది ప్రస్తుతము డిజిటల్ మీడియాకి సంబంధించి ఏపీలోని సోషల్ మీడియా బ్యాన్ కి సంబంధించిన అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రెడ్ టీవీ.